8వ కీర్తన ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. 21వ వచనం, యెహోవా ఈ మాట విని కోపగించెను, యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజేసెను, ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను. ఇదే కోపము ఐగుప్తిలో దేవుని ఎరగని ప్రజల మీద కలిగెను. అందుకే వాళ్ళ నీరు రక్తమయ్యింది, వారి పంట మొత్తం నాశనం అయిపోయింది, వారు పగటిని చీకటిలాగా అనుభవించడం జరిగింది, వారి ఇళ్లలోకి రాజ్యగృహంలోనికి కప్పలు వచ్చాయి అని రాయబడి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఇశ్రాయేలు సంతతి మీద ఆయన కోపగించాడు. కారణం ఏంటి అంటే వాళ్ళు దేవుణ్ణి నమ్మలేదు, విశ్వసించలేదు. ఇక్కడ రాయబడి ఉంటుంది, ఇవ్వగలడా ఆయన, ఆహారం ఇయ్యగలడా, 20వ వచనంలో ఉంటుంది, ఆయన ఆహారం ఇయ్యగలడా అని ఏం చేస్తున్నారంట? అడుగు శోధించిరి అని రాయబడింది. దేవుడికి ఎప్పుడు కోపం వస్తుంది తెలుసా? మనం పాపం చేసిన దానికన్నా ఎప్పుడైతే నమ్మమో అప్పుడు దేవుడికి కోపం వస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు తెలియకో లేదంటే ఉన్న టెంప్టేషన్ బట్టో లేకపోతే పరిస్థితిని బట్టో పాపం చేస్తాం, కానీ విశ్వాసం అట్లా కాదండి. అన్ని తెలిసినా కానీ దేవుడు చెయ్యలేడేమో అని అపనమ్మకంతో ఉంటాం, అది దేవుడికి నచ్చదు. అందుకు విశ్వాసముతో దేవుడి మనసును జయించుకునే వారిగా మనం ఉండాలి. 13వ వచనంలోనికి మనం వెళ్దాం. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను, ఆయన నీటిని రాశిగా నిలిపెను. సముద్రం 2 పాయలయ్యింది, నీళ్లు రాశిగా నిలబడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాలు, ఇంచుమించు 6000 సంవత్సరాలు అయినా కానీ అద్భుతం మళ్ళీ జరగలేదండి. ఎప్పుడైనా కానీ సముద్రం ఆల్ని మింగేసింది, పాపం సముద్రంలో ఈళ్ళు కొట్టుకుపోయారు, అదేంటి ఈదడానికి వెళ్ళారు, పాపం శవాలై తేలారు అన్న మాటే విన్నాం తప్ప ఈ సముద్రం ఆగిపోయిందని కానీ లేదంటే ఈ నది కానీ ఈ కాలువ కానీ, పిల్ల కాలువలు ఉంటాయి అంటే చిన్న చిన్నగా, ఇవి ఆగిపోయాయని కానీ పాయలయ్యాయి కానీ, ఎందుకంటే ఇట్స్ ఇంపాసిబుల్ టు ద మ్యాన్ అండ్ టు వాట్ ద పీపుల్ ఈస్ సేయింగ్ దెర్ గాడ్. వారి దేవుళ్ళు అని చెప్పుకుంటున్న ఎవరి వల్ల కాలేని పనిది. ఎందుకంటే సృష్టికర్త మాట మాత్రమే వింటుంది, సృష్టించిన వాడు మాత్రమే వింటుంది. అట్లాగా మన జీవితంలో కూడా కొన్ని అద్భుత కార్యాలు జరుగుతున్నాయండి. కానీ నమ్మని వారిగా, లేకపోతే వాటిని ఇంకా మన జీవితాన్ని సరిచేసుకోవటానికి వాటిని అనువయించుకోకుండా ఇంకా పాతవారిగానే, లేదంటే దేవుణ్ణి శోధించేవారిగానే, దేవుణ్ణి పరిశోధించేవారిగానే, లేదంటే దేవునికి దూరంగానే జీవిస్తూ ఉంటే జరగాల్సిన అద్భుతాలు మన అవిశ్వాసం వల్లనే జరగకుండా ఆగిపోతాయి. ఏమవుతాయి? జరగాల్సిన అద్భుతాలు దేవుడు ఇంకా చాలా చెయ్యాలనుకుంటున్నాడు. సృష్టిని మళ్ళీ నీ ద్వారా నా ద్వారా తలకిందులు చెయ్యాలని ఆశపడుతున్నాడు. మళ్ళీ ఇంకోసారి నేను భూమిని కంపింపజేస్తానన్న వాగ్దానం ఇంకా అట్లాగే ఉంది. అది నెరవేర్చబడాలి అంటే నా విశ్వాసం ద్వారా ఆయన జరిగిస్తాడు. కానీ మనం నమ్మకపోతే, దేవునికి అందుబాటులో లేకపోతే ఎన్ని కార్యాలైనా కానీ ఎన్ని వాగ్దానాలైనా ఒట్టిగానే మిగిలిపోతుంది. ఇంకోటి తెలుసా, కొన్ని సంవత్సరాల క్రితం వచ్చింది, మరి ఇప్పుడు వాడు ఎంతున్నాడో తెలియదు కానీ ఇంతే ఉంటాడు. మైక్ పట్టుకొని ప్రసంగిస్తే హోలీ స్పిరిట్ అని అక్కడ ఉన్న కాంగ్రిగేషన్లో ఉన్న 1000 మంది మొత్తం కూడా అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడతారు. ఇంతే ఉంటాడు. మరి పాస్టర్ గారు అబ్బాయి ఎవరు తెలియదు, ఇంతే. ఎందుకు? పెద్దోళ్ళు మాట వినట్లేదని. ఏలి కళ్ళు అదేంటి చెమ్మగిల్లాయంట, కళ్ళు కనిపించట్లేదంట. ఏలి దేవుడు స్వరాన్ని వినడానికి అందుబాటులో లేడంట. అందుకని దేవుడు సమూయేలు లాంటి బాలుడితో మాట్లాడాడంట. రాబోతున్న దినాల్లో ఇలాగే జరుగుతుందండి. మనం మాట వినకపోతే, మన తరము దేవుని కార్యం చెయ్యకపోతే, మనము దేవుణ్ణి చూడకపోతే, మనము దేవుడి పనిలో వాడబడకపోతే, గాడ్ విల్ యూజ్ ద నెక్స్ట్ జనరేషన్ టు మేక్ ద వరల్డ్ అప్సైడ్ డౌన్.
ప్రపంచాన్ని తలకిందులు చేయటానికి నెక్స్ట్ తరాన్ని వాడుకుంటాడు. అలా రాకుండా ప్రభువా నీ పని నేను చేస్తాను, నన్ను వాడుకో అనేసి మనం ముందు నిలబడగలగాల. ఈరోజు నా పని ఏంటి, ఆఫీస్కి వెళ్ళగానే అడుగుతున్నారు కదా, ఒక ప్రాజెక్ట్ అయిపోగానే నెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నారా, లేదా ఖాళీకి కూర్చుంటున్నారా? ఖాళీకి కూర్చుంటే అవతల పొమ్మంటారు, అంతే కదా. వాట్ ఈజ్ అవర్ వర్క్ ఏంటి అని అట్లాగే దేవుణ్ణి అడగాలమ్మా, ఈరోజు నా పని ఏంటి ప్రభువా, ఏం చెయ్యమంటారు. మనం అది మాత్రం అడగం. మనకి నొప్పి వచ్చినప్పుడు మాత్రం వేసేస్తాం మోకాళ్ళు, ఏ ప్రభువా మర్చిపోయావో ప్రభువా, మర్చిపోయావో ప్రభువా అనేసి. అలా కాకుండా మన పనిలో మనం నిలబడే వారిగా ఉండాలి. పగటి వేళ మేఘములో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. మార్గమును చూపడానికి ఆయన మేఘంలో ఉన్నాడు, అగ్ని ప్రకాశంలో ఉన్నాడు. ఈరోజు నా జీవితానికి ఆది అయిన వాడు, అంతమైన వాడు ఆయనే. నీకు నాకు ఏం చెయ్యాలో అన్నీ తెలిసిన వాడు, చెప్పటానికి సమర్థుడు. ఒకవేళ రాంగ్ ట్రాక్ లో ఉంటే, రాంగ్ వేలో ఉంటే, రాంగ్ పద్ధతుల్లో ఉంటే, రాంగ్ పర్సన్స్ దగ్గర ఉంటే తీసుకొచ్చి కరెక్ట్ చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ నాకు మార్గాన్ని చూపించు ప్రభువా అని మనం అడగగలగాల. షో అస్ అవర్ వే, వాట్ ఈజ్ విల్లింగ్ టు యూ. నీకు ఇష్టమైన మార్గం ఏంటో మాకు తెలియచేవే. నాదే పంతం, నేను పట్టుకున్నది అదే, నాకు ఇదే కావాలి, ఇదే చెయ్యండి, ఇక్కడే ఉంటానంటే దేవుడు కూడా ఏం చేయలేడమ్మా నిన్ను. దేవుడు కూడా ఏమి, వాక్యం అంట సుత్తి వంటిదంట. అంటే నీకు తగిలితే నొప్పి రావాలా, ఏం రావాలా? ఇప్పుడు నొప్పి వస్తే బాధ వచ్చేసింది, దేవుడి సన్నిధికి రాము అంటున్నా, లేదంటే వాక్యం చదవని అంటున్నా, లేదంటే సేవకులు వద్దని చెప్తున్నా, లేకపోతే ఎన్నో వంకలు. నొప్పి వచ్చినప్పుడే నువ్వు ఆత్మీయ జీవితంలో సరిగ్గా నడుస్తున్నట్టు లెక్క. వాక్యం నిన్ను తగులుతూ ఉంటే ఆ నొప్పికి, ఆ రాపిడికి నువ్వు షేప్లో వస్తావు. దేంట్లోకి వస్తావు? షేప్లోకి వస్తావు. నువ్వు అనుకున్న పాత వ్యక్తిగానే ఉన్నావనుకో, రేపొద్దున మహిమలో ప్రవేశించలేవు. ఎప్పటికప్పుడు మార్పు రావాలా. అది వాక్యం, మందిరం, దేవుని సన్నిధి చేస్తుంది. దానికి మనం ఇష్టపడాలా. లేదు నా ఉద్దేశాలే, నా చిత్తమే, నా ఇష్టమే అనుకుంటే మహిమలో మనం ఉపయోగపడం. మహిమలో దేవుడు మనల్ని వాడుకోడు. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చారు. అక్కడ త్రోవ చూపిన దేవుడు ఇక్కడ వారికి దాహాన్ని, ఇప్పుడు నా జీవితానికి కావాల్సిన దాహాన్ని అంతటినీ కూడా తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. వాట్ ఎవర్ యు వాంట్, ఫిజికల్ గా, జాబ్ పరంగా, బిజినెస్ పరంగా, ఫ్యామిలీ పరంగా, రిలేషన్ పరంగా, ఏదైనా కానీ నీ దాహాన్ని సమృద్ధిగా తీర్చగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఎందుకంటే ఆయన శాసనాలు, లేదంటే ఆయన ఆజ్ఞలు, లేదంటే సృష్టి కానీ ఏదైనా కానీ ఆయన సార్వభౌమ అధికారం కింద ఉంది కాబట్టి వింటది. కానీ మనమే వినట్లేదు, మనమే ఒప్పుకోవట్లేదు. దాహం బయట ఎక్కడో తీర్చుకోవాలనుకుంటున్నాం. ఏదైతే మనం నమ్ముకుంటున్నామో, ఈ ఉద్యోగం కానీ, లేదంటే ఈ కుటుంబం కానీ, లేదంటే కనిపిస్తున్న పరిస్థితులన్నీ కానీ తర్వాత ఉండవమ్మా, తర్వాత ఉండవు. నేను అందరికి ఒక వీడియో పాస్ చేశాను, చూసారా? RSS ప్లెడ్జ్ చేస్తున్నారని. ఏమని నాకు చెప్పడానికి భయం ఏం లేదు. ధైర్యంగా వాళ్ళే అందరిని చంపేస్తామని ప్లెడ్జ్ చేసినప్పుడు ప్రార్థించండి అని చెప్పడానికి భయం ఏం పడట్లేదు నేను. వాళ్ళు ఏమంటున్నారు, ఇది త్యాగమని మేము ఒప్పుకుంటున్నాం. ఏంటి ఇతరుల్ని చంపేయడం త్యాగం అంట, లేదంటే ఇతరుల్ని అదేంటి తీసివేయటానికి, దేశానికి మేమేదో మంచి చేస్తున్నాము అనేసి వాళ్ళు ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఇంకా నా బాధ, నా నొప్పి, నా నీరు, నా కుటుంబం అని మన దాంట్లోనే ఉంటే నాకు తెలియదు మీకు ఎట్లా నిద్ర పడుతుందో నాకు అర్థం కాలేదు ఆ వీడియో చూసినప్పటి నుంచి. దేశము చాలా కటిక చీకటిలో ఉంది. చీకటి కాదు, కటిక చీకటిలో ఉంది. ఆ దేశంలో ఉన్న చీకటిని మనం వేరుపరచాలా, లేదంటే ఆ చీకటిని తీసివేసి వెలుగుని ఇవ్వాలంటే మనం వెలుగుగా నిలబడాలి. ఎవ్వరో రారు,
మనం వెలుగుగా క్యాండిల్గా మనల్ని మనం వెలిగించుకొని నిలబడినప్పుడు మన వెలుతురికి పక్క వారికి వెలుగొచ్చి వాడు కూడా లైట్ లాగా నిలబడతాడు. తద్వారా చీకటి మొత్తం పోతుంది. ఈరోజు నీ నా ప్రార్థన, నీ నా కార్యము, నీ నా ఉద్దేశము, నువ్వు నేను దేవుడి కోసం వేసే అడుగు, నువ్వు నేను దేవుడి కోసం చేసే త్యాగము, నువ్వు నేను దేవుడి కోసం ఇచ్చే రూపాయి, నువ్వు నేను దేవుడి కోసం ఇచ్చే సమయము ఒక వెలుగు లాంటిది, ఒక క్యాండిల్ లైట్ లాంటిది. అది ప్రకాశించి ఇతరుల జీవితాలను వెలుగులోనికి తీసుకొస్తుంది, నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. మన సమయం ఇవ్వటానికి ఇష్టపడం, ప్రార్థన చేయడానికి ఇష్టపడం, త్యాగం చేయడానికి ఇష్టపడం. కానీ నోటితో మాత్రం చెప్పేస్తాం, ఏదో చేసేస్తాం ప్రభువా, ఏదో ఇచ్చేస్తాం ప్రభువా అనేసి. ఇప్పుడు కార్యం చేసే టైం వచ్చింది. ఇన్ని సంవత్సరాలు నోటి మాటతోటి వాగ్దానాలు చేసామేమో, లేదంటే టైం వేస్ట్ చేసామేమో, కానీ ఇప్పుడు ప్రార్థించాల్సిన సమయం. మన ప్రార్థన ప్రజలను వెలుగులోనికి తీసుకొస్తుంది. వీఆర్ నాట్ అగెన్స్ట్ టు దట్ గ్రూప్. ఆ సంస్థకి మన వ్యతిరేకులం కాదు. ఎందుకంటే ప్రకాశమైన వెలుగులో లేరు కాబట్టి అంధకార సంబంధమైన దురాత్మ సమూహం వారి కళ్ళకు, వారి మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలగజేసింది. కాబట్టి ఇప్పుడు ఆ దురాత్మ వాళ్ళ కళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోవాలి అంటే ప్రార్థనా శక్తి మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు అలా ప్రార్థించాలా, అలా ప్రార్థించాలా. రోజుకింత సమయం పెట్టుకొని, ఇంత వాక్యం పెట్టుకొని మనం ప్రభువా ప్రజలు అని ప్రార్థన చేస్తూ ఉంటే గొప్ప కార్యాలు. ప్రజలు కనీసం ఒక 10 మంది, ఒక 5గురు అయినా వాళ్ళ సంస్థలోంచి మారితే వాళ్ళే సువార్త ప్రకటిస్తారు. మళ్ళీ నువ్వు ప్రకటించాల్సిన అవసరం లేదు. సౌలు అనే వాడొక్కడు పౌలులాగా మారితే చాడు, ప్రపంచానికి వాడే సువార్త ప్రకటిస్తాడు. ఇప్పుడు సౌల్ని మార్చాల్సిన బాధ్యత మంది, సౌల్ని మార్చాల్సిన బాధ్యత మనది. కానీ ఇంకా మనం ఎక్కడ ఉంటున్నాం? ఇంకా కుటుంబంలో ఇది జరగాల, లేదంటే జీవితంలో ఇది జరగాల, ఇదైతే బాగుండు, అదైతే బాగుండు. నేను అంటున్నాను, నీ దాహానికి ఏం తక్కువ కాదు. నీ మార్గాన్ని చూపించడానికి ఆయనేమి అడ్డుగా లేడు. నీ కోసం ఏదైనా చెయ్యటానికి, ఏ బండలోంచైనా నీళ్లు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఇప్పుడు నువ్వేం చెయ్యాలా? దేశం కోసం నిలబడే టైం. నిన్న మధ్యాహ్నం ఒక కల వచ్చింది. ఆ కళ నుంచి మెలకు వచ్చినప్పటి నుంచి రాత్రి మళ్ళీ పడుకునే 12 వరకు నాకు అసలు ఓపిక లేదు, అంత బలహీనం అయిపోయింది. దేశం మొత్తం చుట్టూ 4 సైడ్ నుంచి కూడా ఆర్మీ ఫోర్స్ వచ్చింది. దే ఆర్ కమింగ్ టు అటాక్ ద పీపుల్. సివియర్గా 4 ప్రక్కల నుంచి కూడా ప్రజల్ని అణిచివేయటానికి ప్రజలు వచ్చేసారు. ఎవరిని పడతాల్ని చంపేస్తున్నారు. రక్తపాతం మొత్తం. రక్షించే వాళ్ళు లేడు, కాపాడని అడగటానికి కూడా దిక్కులేదు. అట్లా కంప్లీట్ గా ప్రజల మీదకి ప్రజలు వచ్చేస్తున్నారు. ఫోర్స్ అటాకింగ్, దుష్టశక్తి మొత్తం కూడా అణిచివేస్తుంది. తర్వాత ఇంకో 5 minutesకి ఒక పెద్ద, అది మరి తుఫాన్ అని చెప్పాలో లేకపోతే ఒక లేయర్ లాంటిది చాలా గట్టిగా ఉంది. ఆ లేయర్ ఇట్లా ముందుకు వచ్చేస్తుంది. ఇట్లా అంటే ఇప్పుడు అర్త్ రౌండ్గా ఉంటుంది కదా, అట్లాగే ఏదో ఇట్లా ముందుకు వచ్చేస్తుంది ప్రజల మీదకి. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఏం చేయాలంటే ఒక స్వరం వినబడుతుంది, యేసునామంలో, యేసునామంలో అని. అప్పుడు యేసునామం అని చెప్పేటట్టుకి ఆ ఏదైతే ఇట్లా ముందుకు వస్తుందో బాల్ లాగా అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ప్రతి సొల్యూషన్కి, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ యేసునామమే. యేసునామం చెప్పాలి అంటే ముందు మనం ధరించుకున్న వారిగా ఉండాల. నాకు పౌలు ఎవరో తెలుసు, యేసు ప్రభు ఎవరో తెలుసు, నువ్వెవడవురా అన్నాయంట. ఎవరు? స్కేవా కుమారుల దయ్యాలు. నిన్ను నన్ను ఆ మాట అనకూడదు. యేసు క్రీస్తుని ధరించుకున్న వారమైతే, యేసు క్రీస్తుతో కలిసి సహవాసం చేస్తున్న వారమైతే, ఆ నామాన్ని పట్టుకొని బ్రతుకుతున్న వారమైతే, క్రీస్తు మనలో కనిపిస్తున్నప్పుడు వస్తున్న ప్రతి చీకటి శక్తిని మనము నామము పలకగా దూరం అయిపోతుంది. ఇంకా కొన్ని సంవత్సరాలు అని చెప్పాం కానీ కొన్ని సంవత్సరాలు లేదండి. ఇట్స్ ఎంటెడ్. నాకు నిన్నటితో డిక్లేర్ అయిపోయింది. ఇంకా కొన్ని సంవత్సరాలు లేదు, స్టార్టెడ్ ఆల్రెడీ.
అది చూసినప్పటి నుంచి కాళ్ళు వణుకుతున్నాయి, శరీరం మొత్తం బలం పోయింది. మొన్న మాట్లాడుకున్నాం కదా, ఆ యోహాను ఆ దర్శనం చూడగా చచ్చిన వాడిగా అయిపోయాడు అనేసి. నా బెడ్రూమ్లోంచి హాల్లోకి రావడానికి 2 గంటలు పట్టింది. నేను నాకు 4 గంటల నుంచి 6 గంటలు. ఐ కాంట్, లేవలేకపోయాను, నడవలేకపోయాను. అంత భయంకరమైన విపత్తు దేశం మీదకి రాబోతున్నాయి. దాని నుంచి మనమే, సంఘమే, నువ్వు నేను, మన ప్రార్థన మాత్రమే దేశాన్ని కాపాడుతుంది. ఇన్ని సంవత్సరాలు నీ కోసం దేవుడు ఏదో చేశాడు. ఇప్పుడు నువ్వు దేవుని కోసం నిలబడి ప్రజల కోసం ప్రార్థించాల్సిన సమయం. ప్లీజ్ డోంట్ వేస్ట్ ద టైం. సమయాన్ని వేస్ట్ చెయ్యొద్దు. స్వార్థం కోసం నేను అన్న ప్రార్థనలో చెయ్యొద్దు. నువ్వు నీకు కావలసిన ప్రతి సమృద్ధిని ఇస్తాడు. ఈరోజు వాక్యమే అంటుంది, ఆయన బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహించెను. అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రం అంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను. ఆయన అన్ని సమృద్ధిని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనం చెయ్యాల్సిన పనేంటి? ప్రభువా నా పనేంటి? ఎవరి గురించి ప్రార్థించాలి? ఏ నాయకుడు ఏంటి అని దేశ పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించినట్లయితే మనం కొంతమందిని కాపాడిన వారం అవుతామండి. ఆయనను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచూనే వచ్చిరి, అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి. ఆయనను విరోధముగా పాపము. వాళ్ళు ఎవరెవరితోటో పోయి నమ్మక ఏదేదో చేసి పాపం చేశారు. ఈరోజు ప్రార్థన చేయకపోతే మనం పాపం చేసినట్లు లెక్క. పోయిన వీక్ అంకుల్ అదేనా మాట్లాడారు. సమూయేలు అంటున్నాడు కదా, మీ గురించి ప్రార్థన చేయకపోతే నేను ఏం చేసిన వాడని. ఇప్పుడు మీ అందరు గుండె మీద చెయ్యి పెట్టుకొని చెప్పండి. అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను? గుండె మీద చెయ్యి పెట్టుకొని చెప్పండి, ప్రార్థన చెయ్యకపోతే ఎవరి కోసం? దేశం గురించి ప్రార్థన చెయ్యకపోతే పాపం చేసిన వాడను. అలా ఇతరుల గురించి ప్రార్థన చేసేవారిగా మనం ఉందుముగాక. ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరుద్ధముగా మాట్లాడిరి. అలా విరుద్ధముగా మాట్లాడేవారిగా కాకుండా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని నమ్మగలిగేవాడిగా, ఇతరులకు చెప్పగలిగేవారిగా ఉండాలి. వారి జీవితాల్లో అన్ని కార్యాలు జరిగినా ఎప్పుడు దేవుడి గురించి చెప్పలేదండి. మనమన్నా నోరు తెరిద్దాం. దేవుడు కార్యాలు చేస్తాడు, రక్షిస్తాడు, అమ్మా నిన్ను బ్రతికిస్తాడు, నాయనా నీ జీవితంలో కార్యాలు చేస్తాడని మన పక్కింటి వారికి, ఎదుటి వారికి మనము దేవుడి గురించి చెప్పేవారిగా ఉందాము. అలా నిలబడేవారిగా దేవుడు మనల్ని నడిపించును గాక.